నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పుణ్యస్నానం ఆచరించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేకువజామునే సాగర సంగమానికి తరలి వస్తున్నారు భక్తులు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు వేకువజామునే సముద్ర స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో పసుపు, కుంకుమ, పూలు, పళ్లను సముద్రుడికి సమర్పించి కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు. హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసం ఎంతో విశిష్టమైందని భక్తుల ప్రగాఢ నమ్మకం. కార్తీక మాసంలో కృష్ణానది సాగర తీరంలో కలిసిన సంగమంలో స్నానమాచరిస్తే సకల పాపదోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా సాగర్ తీరంలో బందోబస్తు నిర్వహిస్తున్న అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రియాకుమార్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు పటిష్ట బందోబస్తు నిర్వహించామని, సుమారు 45 మంది పోలీసు సిబ్బంది, 25 మంది మెరైన్ సిబ్బంది కలిసి మొత్తం 70 మంది పోలీసులు ఈ బందోబస్తులో పాల్గొన్నట్లు ప్రియాకుమార్ తెలిపారు. అంతేగాక సాగర్ తీరంలో 2 బోట్లు, 15 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కార్తీక మాసంలో జనసేన పార్టీ తరపున వచ్చిన భక్తులకు సుమారు 5,000 మంది భక్తులకు పులిహోర, మంచినీరు పంపిణీ చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్న పోలీసు అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి, అలాగే మెడికల్ క్యాంపు నిర్వహించిన మెడికల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసిన అధికార యంత్రాంగానికి కూటమి నాయకులు ధన్యవాదాలు తెలిపారు. దాంట్లో విద్యుత్ సవాల్గా మారింది. దాన్ని కూడా గమనించి మొత్తానికి అన్ని గ్రామాలకు కూడా విద్యుత్ అందించడంలో విద్యుత్ శాఖ సమన్వయం కల్పిస్తుంది. సీట్లు ఇంతకుముందు ఏం చర్యలు తీసుకోవడం దాని వల్ల ఆలోచన. అలాగే మందపాత్ర దగ్గర దాదాపు 400 పోల్స్ పడిపోవడం, దాన్ని అక్కడి నుంచి మార్చి ముందు తీసుకొస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అది చూస్తాను వెళ్ళారు సేఫ్టీ గారు. అంటే గృహావసరాలకైతే మనం పూర్తిగా విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఇంకా వ్యవసాయానికి, ఆక్వాకల్చర్కి కూడా చూసే ప్రయత్నం అలాగే directly strengthens India's energy independence. It purports hand in both global trade, it makes India a leader in exporter. The second leading point is agriculture, the backbone of the state. Let us never forget, our farmers are the true builders of peace in Andhra Pradesh. Agriculture sustains millions of families in our state. Its fertile deltas of the Krishna and Godavari rivers, Andhra has the potential to feed not just itself but also the rest of India. Third and most important aspect is education and skill development. Dear friends, the foundation of Indian development is education. Andhra Pradesh has always valued learning, from ancient universities like Amravati to modern institutions like IIT, IIT and IIM. But we must go beyond degrees. We must prepare our youth for the jobs of the future. Skill development programs, vocational training and digital literacy can turn our young population into the strongest asset of India. Next major point is empowering women, the heart of development. A truly developed Andhra Pradesh cannot be built without empowering its women, from self-help groups in rural areas to entrepreneurs in cities. Andhra's women are proving that empowerment leads to transformation. When women are educated, families prosper. When women lead, nations rise. When women are given equal opportunities, societies progress. My next duty is healthcare for all. Good health is the backbone of productivity. The government's efforts through Arogyasri, Ayushman Bharat, family health clinics and digital health cards are improving the healthcare network. But to become truly developed, we must ensure that healthcare reaches every village. That no one is. ఏలూరు నగరంలోని మై భారత్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మై భారత్ జిల్లా యోజన అధికారి సుంకర రాము మాట్లాడుతూ భారత చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన 31 అక్టోబర్ నుంచి నవంబర్ 25 వరకు అతిపెద్ద
ప్రచార యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. యువతలో ఐక్యత, దేశభక్తి భావాన్ని పెంపొందించే విధంగా అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 యూనిటీ మార్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లాలో త్వరలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా భారతీయ ఐక్యతను చాటి చెప్పే విధంగా ఆయన చేసిన త్యాగాలను మరవలేమన్నారు. జడ్పీ సీఈఓ శ్రీహరి మాట్లాడుతూ భారత్లో భాగంగా స్థానిక సంస్కృతి వైవిధ్యాలను ప్రతిబింబించే విధంగా పట్టణాలు, గ్రామాల్లో ఈ నెల 31 నుంచి నవంబర్ 25 వరకు పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ గారు నామినీ మన సిఇఓ గారు కూడా జడ్పీ సిఇఓ గారు ఉన్నారు. అదేవిధంగా మనకి బీజేపీ నుండి కూడా కమిటీ మెంబర్స్ ఉన్నారు. అలాగే ఎన్ఎస్ఎస్ నుండి కూడా దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అంతా మేము ప్రయత్నిస్తాం. దీంట్లో భాగంగా దీనిలో ఒక 500 మంది స్టూడెంట్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 500 మందికి కూడా మన మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ తరఫున వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వటం, అదేవిధంగా ఏంటంటే వాళ్ళకి కొన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించిన 150వ జయంతికి సంబంధించిన కొన్ని కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేయడం, ఎస్ఏ రైటింగ్, క్విజ్ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళకి కండక్ట్ చేసి వారిలో ఇంకా స్ఫూర్తిని పెంచి ఇంకా మన ఇట్లాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరగాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమాలను అందరినూ భాగస్వామ్యం చేయాలంటే అని ఒక డిపార్ట్మెంట్ అని కాదు, లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కలుపుకుంటూ మన ప్రతి దగ్గర కూడా ఈ ప్రతి జిల్లాలో కూడా ఎంపీ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళమన్నారు. ఆ భాగంగానే మనం ఈ దేశభక్తిని పెంపొందించి యూనిటీని ముందుకు తీసుకెళ్లాలనే ఈ యూనిటీ రన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యూనిటీ రన్లో ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించి అంటే అందరికీ తెలియజేయాలంటే దానికి ముఖ్య కారణం ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మన మీడియా కాబట్టి మీడియా మిత్రులు మనస్ఫూర్తిగా కోరుకునేది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు పవిత్ర పుణ్య గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి సమీప శివాలయాల్లో 365 ఒత్తులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నదిలో దీపాలు వెలిగించి నది ఒడ్డిన దీపారాధన చేశారు. అనంతరం శివాలయాల్లో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు చేసి గోదావరి నది స్నానాలు ఆచరించి దీపారాధన చేస్తే తాము తెలియక చేసిన పాపాలు తొలగిపోయి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో గోదావరి నదిలో 365 ఒత్తులు వెలిగించి దీపారాధన చేస్తే పుణ్యఫలాలు సిద్ధిస్తాయని కూడా భక్తుల నమ్మకం. ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల, తల్లాడ, ఏన్కూరు మండలాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పురాతన శివాలయాల్లో వేలాది మంది భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచి ప్రముఖ దేవాలయాలు, శివాలయాల్లో ఉసిరి చెట్టు వద్ద వేలాది మంది భక్తులు కార్తీక దీపోత్సవం నిర్వహించి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దీపోత్సవం నిర్వహించి విష్ణుమూర్తిని, శివపార్వతులను దర్శించుకోవడం మంచి శుభప్రదమన్నారు. స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై అందాలని కోరారు. పౌర్ణమి పర్వదినం సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాలు నిర్వహించేందుకు కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భక్తులందరికీ కూడా తెలియజేయనిది మన వైరా పట్టణంలోని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చేసిన శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం, శ్రీ జ్ఞానానందనాథ ఆశ్రమం, శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం శివాలయంలో ప్రతిరోజు కూడా కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటల నుండి మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రవారాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్త బృందం అంతా కూడా తెల్లవారుజామున 3 గంటల నుండే లేచి చాలా సంతోషంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా మన దేవాలయానికి వచ్చారు. 3 గంటల నుండి దీపోత్సవం దీపాలను వెలిగించుకున్నారు. అలానే 4 గంటలకి స్వామివారికి మహన్యాసంతో రుద్రాభిషేకాలు ప్రారంభమైనాయి. స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉన్నది.
అలానే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీపోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుండి స్వామివారికి విశేషమైనటువంటి అలంకారం, ప్రత్యేకమైనటువంటి అలంకారం ఉంటుంది అమ్మవారికి, స్వామివారికి. తర్వాత సాయంత్రం మళ్ళీ 5 గంటల నుండి దీపోత్సవం అంటే 365 ఒత్తులు జ్యోతులు అందరూ కూడా వెలిగించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా వచ్చి శివాలయంలో స్వామివారి ముందు దీపారాధన చేసుకొని ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తీర్థ ప్రదానాలు తీసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఇది కూడా అజ్ఞాన తిమిరాంధకారం, అజ్ఞానం అనేటువంటిది అంటే ఏంటంటే చీకటిని పారద్రోలటానికి ఒక వెలుగు కావాలి. అలానే దీపం పెట్టడం ఏంటి అంటే అందరూ పెడుతున్నారు కాబట్టి కొద్దిగా లావుంటే బాగుండని పెట్టడం కాదు. మనం దీపం, ఈ దీపం వెలిగించడానికి వెనక ఉన్నటువంటి అర్థం ఏమిటి అని అంటే మనలో అజ్ఞానం అనేటువంటి అంధకారం, ఆ చీకటిని పోగొట్టుకోవడానికి జ్ఞానం అనేటువంటి జ్యోతిని వెలిగించుకోవాలి. ఇది అంతర్గతంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటిది. హైందవ ధర్మంలో ప్రతి ఒక్కళ్ళు కూడా జ్ఞాన సిద్ధి కలిగి ఉండాలి. అందుకనే ఇలాంటి ధర్మకార్యాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దానికి మన దేవాలయంలో విశేషంగా జరుగుతూ ఉన్నాయి. చాలామంది పెద్దలు, కమిటీ సభ్యులు, మా ట్రస్ట్, శృంగేరి ట్రస్ట్ వాళ్ళు అంతా కూడా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకొని విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట శివసాయి నగర్లో స్థానిక పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గడప గడపకు తిరుగుతూ వారి ఆధార్ కార్డులు తనిఖీ చేశారు. ఇంటి ముందు నిలిపి ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్లను చెక్ చేశారు. ఈ కాటన్ సెర్చ్లో సరైన పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 2 కార్లను గుర్తించి వాటిని సీజ్ చేశారు. కమిటీ ప్రోగ్రాంగా మీకు అవగాహన కల్పించడం కోసం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇండ్లను కిరాయికి తీసుకోవడం లేదా తక్కువ ధరకు బండ్లను కొనడం ద్వారా అవి నేరాలకు పాల్పడినవి కావచ్చు. అలాంటి వాహనాలు కొనుగోలు చేస్తే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ తప్పకుండా ఉండాలి. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాలు లాంటి చెడు అలవాట్లకు పిల్లలను దూరంగా ఉంచాలన్నారు. సరైన పత్రాలను చూపించి వాహనాలు తీసుకెళ్లాలని ఆయన తెలిపారు. అందరూ ఇళ్లలో ఉన్నారనుకో, వాడు ఈజీగా తాళం పగలగొట్టేసి ఆ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వస్తువులు కూడా వాడికి ఇంట్లోకి పోయిన తర్వాత ఇక ఈజీ. ఇక రెండవది ఏంది, బెడ్రూమ్ తాళం పగలగొట్టాలి, అల్మారా తర్వాత బీరువాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవి చూసేసి బీరువాను ఓపెన్ చేయడం, అందులో ఉన్న వస్తువులను తీసుకెళ్ళడం, డబ్బును తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అందుకే విలువైన వస్తువులు ఉంటే బ్యాంక్ లాకర్స్ అవైలబుల్ ఉంటే బ్యాంక్ లాకర్స్లో పెట్టుకోవాలి. రెండవది ఈ కీస్ అవైలబుల్ ఉంటాయి, వాళ్ళు బీరువా తాళం వేస్తారు, తాళం బీరువా మీదనే పెడతారు, లేకపోతే మంచంలో దిండి కింద పెట్టేస్తారు. వాడు చూసే ఫస్ట్ అవే చూస్తాడు. ఇక రెండవది అవి 2 దొరకకపోతే జస్ట్ ఆ రాడ్స్ తోటి ఆ బీరువాలను పగలగొట్టడం, డబ్బులు దొంగిలించడం జరుగుతుంది. ఇంకొకటి, మీరు ఇంత ఒకటి ఇదే శివసాయి నగర్లో పోయిన నెలలో ఒక దొంగతనం అయింది. అందులో వాళ్ళు చెప్తున్నది ఒక 10 తులాల బంగారం పోయిందని చెప్తున్నారు. ఈ రోజుల్లో 1 తులం బంగారం 1,30,000 వచ్చింది. మీరు 10 తులాల బంగారం పోగొట్టుకున్నారంటే ఎంత లాసో చూడండి. అదే ఆ తులం బంగారం వాల్యూ వేసేది 1,00,000 రూపాయలది మీరు ఒక 4-5 కెమెరాలు పెట్టుకుంటే ఆ ఇల్లు ఎంత సెక్యూర్గా ఉంటుందో చూడండి. దిస్ హౌస్ ఈజ్ అండర్ సీసీ కెమెరా సర్వీలెన్స్ అంటే ఆ ఇంటి మొహం కూడా చూడడు వేరేవాడు. అట్లా కొద్దిగా మేము ప్రతిసారి చెప్తా ఉన్నాము ఈ దొంగతనాలకు సంబంధించి. లేవగానే సాయినగర్లో దొంగతనం అయిందట అని అంటే ఇంకా మళ్ళీ ఏం చేయాలి అన్నట్లు మాకు చెప్పుకోవడానికి కూడా కొంత ఇబ్బంది. సో మీరంతా కాలనీ ప్రెసిడెంట్ జరిగింది. దీనికి సంబంధించి డిఎస్పీ గారు మరియు సబ్ డివిజన్ ఎస్ఐలు మేమందరం సిబ్బంది అందరూ ఇక్కడ రావడం జరిగింది. మా తరఫున పోలీసు వారి తరఫున కాలనీ వాళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇక్కడ దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా, కొత్త వ్యక్తులు ఎవరైనా కనపడ్డా దయచేసి 100 డైల్కి కాల్ చేయండి. మా ఎస్ఐ గారి నెంబర్కి కానీ నా నెంబర్కి కానీ ఎవరికి కాల్ చేసినా కానీ మేము ఖచ్చితంగా వస్తాము. ఇంకోటి, కొత్త వ్యక్తులు ఎవరైనా మీరు రెంట్కి ఇచ్చేటప్పుడు కానీ ఒకసారి చూసుకొని, ఎందుకంటే ఇల్లులు కొత్తగా అవుతున్నాయి కాబట్టి అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి కాబట్టి రెంట్కి ఎవరికైనా ఇచ్చేటప్పుడు దయచేసి వాళ్ళ పూర్తి వివరాలు తెలుసుకొని ఇవ్వగలరు. ఓకే, దాంతోపాటు ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. గతంలో ఒకసారి మీటింగ్ పెడదాం అనుకున్నాము. సో అందరికీ మా తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఐ గారు చెప్పారు, సీసీ కెమెరాలు ఉంటే ఒక సీసీ కెమెరా వచ్చేసి ఒక 100 మందితో సమానం నిఘా ఉంచుతుంది. ఓకే, 24 గంటలు నిఘా ఉంచుతుంది. ఓకే, ఇళ్ళలో ఉన్నా కానీ దయచేసి రోడ్డుకు ఒక కెమెరా పెట్టండి. మీ ఇళ్ళలో కెమెరా ఉన్నా కానీ రోడ్డుకు ఒక కెమెరా పెట్టండి. ఓకే,
అట్లనే ఈ కాలనీలో మొత్తం కలిపి మెయిన్ రోడ్లు ఎగ్జిట్ ఎంట్రీస్ మెయిన్ ఉండేట్టు సీసీ కెమెరా వాళ్ళని పిలిపిస్తాం మేము. కార్తీక పౌర్ణమి సందర్భంగా నల్లమలలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ సమీపంలోని నల్లమలలో వెలసిన ఉమామహేశ్వర స్వామి ఆలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది. ఉమామహేశ్వర ఆలయంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో ఉదయం నుండి భక్తులు ప్రత్యేక పూజలు చేసి 365 ఒత్తులతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయాల్లో భక్తులు కిక్కిరిశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా జగిత్యాల పట్టణంలో ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి ఆలయాలు భక్తులతో కిక్కిరిస్తున్నాయి. భక్తులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహిళలు దీపారాధన చేస్తూ భక్తి శ్రద్ధలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఉదయం నుండి పవిత్ర పుణ్యక్షేత్రాలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. ఈరోజు ఒక్క దీపదానం చేయటం వల్ల 1,00,000 దీపాలు దానం చేసి పుణ్యం లభిస్తుందని, వారి జీవితాల్లో వెలుగులు నిండి మంచి జరుగుతుందని నమ్ముతారు. ఉదయాన్నే దీపాలను వెలిగించడం ద్వారా సైంటిఫిక్ గా కంటి చూపు మెరుగుపడుతుందని, పూర్వకాలంలో పెద్దలు సాంప్రదాయ పద్ధతులు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సాంప్రదాయాలను కొనసాగిస్తూ వస్తున్నారని భక్తులు తెలిపారు. భక్తులు ఈ మాసాన్ని ఎక్కువ పూజలకి వినియోగిస్తారు. అందరూ ఏంటంటే దీపాలు అని ఒకటే అంటే ఒక పుణ్యం కోసం అనేది కాకుండా వెలుగును అనేది మనకు నువ్వుల నూనెను వెలిగించినప్పుడు మనకు కాంతికి మంచి కాంతి రావడం వల్ల కళ్ళకు సంబంధించిన వ్యాధుల నుంచి వెళ్ళి మనకు మంచి వెలుతురుతోటి తేజస్సు తోటి కళ్ళు మంచిగా కనిపిస్తాయి అనేది సైంటిఫిక్గా రీజన్. అసలుకి మనకి ఏంటంటే పూర్వీకులు ఏదైనా కానీ ఒక ప్రయత్నపూర్వకంగా చెప్తే చేస్తారు, దేవుని భక్తితో చెప్తే చేస్తారు, మూఢనమ్మకంగా కాకుండా దాని ఉన్న సైంటిఫిక్ రీజన్ ఇది. భక్తులందరూ అందుకే ఎక్కువగా దీపాలను వెలిగించి దేవుని కృపకు పాత్రలు అవుతారు. మార్కండేయ కార్తీక మాసం అంటేనే శివకేశవుల మాసం అని అంటారు. ఈ మాసము శివునికి మరియు ఆ మహావిష్ణువుకు కలిపి సంబంధించిన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో ఏ పూజ చేసినా, ఆ స్వామికి అభిషేకం చేసినా కానీ ఇద్దరికి చేసిన ఫలితాన్ని లభిస్తుందనే నమ్మకంతో కార్తీక మాసంలో ఎక్కువ భక్తులు పూజలు చేస్తారు. అలాగే ఈ శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో కార్తీక మాసం అధిక మాతలు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దీపదానం ఎక్కువగా చేస్తారు. ఈ దీపదానం వల్ల వారి చెడు కర్మ ఫలితాలను పోగొట్టి మంచి కర్మను అందిస్తుంది. చేవెళ్ల సమీపంలో మీర్జాగూడ రోడ్డు మార్గంలో బస్సు ప్రమాద మృతులకు సైదాబాద్ ప్రధాన రహదారిపై సుభాష్ కాటేకర్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం పేర్కంపల్లి గ్రామానికి చెందిన తనుష, సాయిప్రియ, నందిని మరియు చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పుష్పరాజ్, ఇల్యా, అరవింద్, శివ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మాల మహానాడు కార్యాలయం సమీపంలోని దళితుల నివాస గృహాల్లోకి భారీగా వరద నీరు చేరి రొచ్చురొచ్చుగా తయారయ్యాయి. కాలువల్ల మురుగునీరు ప్రవహించక వీధులన్నీ కంపుకొడుతున్నాయి. ప్రజలు అడుగు తీసి అడుగు వేయాలంటే ఎక్కడ జారి పడతామని భయపడిపోతున్నారు. డాక్టర్ లాబ్, పోస్ట్ ఆఫీస్, స్టోర్ సెంటర్, సులేమాన్ సెంటర్ రహదారులు గజానిక గుంత దాటాలంటే వాహనదారులు, ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా మారడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయని వాపోతున్నారు. పాలకులు పట్టించుకోకపోవడంతో సున్నిపెంట గ్రామంలోని బస్టాండ్, ప్రధాన రహదారి, పోస్ట్ ఆఫీస్ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో వర్షపు నీరు రోడ్డుపై సాగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందని, ఈ విషయంపై సంబంధిత అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రామంలో వర్షం కురవడంతో బస్టాండ్కి వెళ్లే ప్రయాణికులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పోస్ట్ ఆఫీస్ వద్దకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు వర్షాల సమయంలో నానా యాతన పడుతున్నారు. ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ప్రజలు బస్టాండ్కి వెళ్లి రాకపోకలు పెరిగాయి. అదే సమయంలో వాహనాలు కూడా తిరుగుతున్నాయి. పోస్ట్ ఆఫీస్, ఏఐటీసీ కార్యాలయం, స్టోర్ సెంటర్, బస్టాండ్, అక్కమ్మ సెంటర్, చేపల మార్కెట్, సులేమాన్ సెంటర్, మాల మహానాడు కార్యాలయం ప్రాంగణం వరకు పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. వర్షాల సమయంలో ఈ గుంతల్లో నీరు నిలిచిపోవడంతో
వాహనాలు వచ్చినప్పుడే ఈ గుంతల్లో మురుగునీరు పాదచారులపై పడి పలు అవస్థలు పడుతున్నారు. పోస్టాఫీస్ ముందు నీరు నిలిచి ఉండడంతో ఇటీవల పెద్ద కాలువ మాదిరిగా వర్షపు నీరు ఆ కాలువలకు చేరింది. అదే సమయంలో రాత్రి వేళలో వాహనదారులు కూడా ఈ గుంటల్లో పడి గాయాల పాలవుతున్నారు. పోస్టాఫీస్ సమీపంలో ఇలా ఉందంటే సున్నిపేట గ్రామంలో రోడ్డు పరిస్థితి ఎలా ఉందో అధికారులు పాలకులు గమనించాలి. ఇప్పటికైనా మండల ఉన్నతాధికారులు స్పందించి డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసి డ్రైనేజ్పై అక్రమ నిర్మాణాలు తొలగించి రోడ్డు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, దళిత సంఘాల నాయకులు కోరుతున్నారు. శ్రీశైలం కార్తీక పౌర్ణమి కావడంతో మల్లన్న దర్శనానికి భక్తులతో కిక్కిరిసింది. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి శ్రీశైలం ముక్కంటి క్షేత్రానికి చేరుకుని వేకువజామునే పాతాళ గంగలో కార్తీక పుణ్యస్నానాలు ఆచరించి భక్తిభావంతో గంగాధర మండపం వద్ద క్షేత్రంలో పలుచోట్ల కార్తీక దీపాలను వెలిగించి శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. రద్దీ నేపథ్యంలో భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కావడం దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు మరియు భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను స్వాగతిస్తామని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు. మరోపక్క వేకువజాము నుంచి ఆలయ క్యూలైన్ల ద్వారా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద ఉసిరి చెట్టు వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలిగించి కార్తీక నోములు నడుచుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అడవి పందుల కోసం వేసిన విద్యుత్ ఉచ్చులో చిక్కుకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని బండ్లదొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. అడవి పందుల కోసం విద్యుత్ తీగలను కొంతమంది అమర్చడంతో అదే గ్రామానికి చెందిన అప్పయ్య, కుట్టి ఇరువురు అడవుల్లో వేటాడేందుకు వెళ్లి విద్యుత్ తీగ తగిలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు అడవి పంది కూడా మృతి చెందింది. ఆవులను మేపేందుకు వెళ్లిన రైతులకు కొంతమంది వీరు ఇరువురి మృతదేహాలను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి బంగారుపాలెం సిఐ కత్తి శ్రీనివాసులు, సిబ్బంది, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇరువురి మృతదేహాలు విద్యుత్ ఘాతానికి కాలిపోయినట్లు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ న్యూస్.